ప్రజాహిత పాలన రాష్ట్రంలో కావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన రాజమండ్రి అర్బన్ అభ్యర్థి అనుశ్రీ సత్యనారాయణ చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా రాజమండ్రి నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు నిన్నటి వరకు కూడా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఇంకా మరి కొద్ది రోజులే ఉండడం వల్ల, సమయం తక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఓపెన్ టాప్ మీద తిరిగి ప్రజలకి అందుబాటులో ఉండాలని, మా జనసేన యొక్క సిద్ధాంతాలు మేనిఫెస్టోలు చేరువలో వెళ్ళాలంటూ మా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచనంటూ తెలియజేస్తూ ప్రతి గడప గడపకు వెళ్ళడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు ఎంత విశేష ఆదరణ ఉందో కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలని అంటుంటే మాకే చాలా ఉల్లాసం, ఉత్సాహంగా ఇంకా ముందుకు సాగుతూనే ఉంటామండి. ఇంకా సమయం లేని వల్ల చాలా మంది ఓటర్లను కలుసుకోలేకపోతున్నాం. అయినా సరే మ్యాక్సిమం అందరినీ టచ్ చేస్తున్నాను. మీ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచండి. నీతికి నిజాయితీకి 100% మార్పు కోరుకుంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే విసిరిపోయి ఉన్నారు ఆ రెండు పార్టీలు కూడా. ఒక వ్యక్తి ఏమో తన కొడుకుని సీఎం చేసుకుందారని వస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఏమో తనకున్న కేసులు మాఫీ చేసుకుందారని వస్తున్నాడు. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకి ఏదో ఒకటి చేయాలి, వాటిగా పరిష్కార మార్గం చూపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే శ్రీ పవన్ కళ్యాణ్. కోట్లాది సంపాదన వదులుకు మా కోసం వచ్చిన మహానాయకుడు ఇంకెవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ అని వాళ్ళంతటా వాళ్ళే ఆశేష ఆదరణ చూపిస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గ ప్రజలను మనస్ఫూర్తిగా మీరు ఒకటే మనస్సాక్షిగా ఆలోచించండి. ఎవరైతే మనకి న్యాయం చేస్తారో, మీరు ఎవరైతే నీతివంతులు, ఎవరైతే నిస్వార్థపరులు, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు అందరూ గ్రహిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ 2019 మన మార్పుకి చాలా అవసరం. ఎందుకంటే దోపిడీ రాజ్యాలు ఎక్కువైపోయాయి. ఆ దోపిడీ రాజ్యాన్ని అరికట్టాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు రావాలంటే మాలాంటి వ్యక్తుల్ని జనసేన అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.